హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీ కార్టూన్ వీడియో యానిమీ ఫోటో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఈ వీడియోలో ముందు కొత్త వారైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ మీకు యాప్ లింక్ ఇస్తాను అనమాట. ఓకే, ముందుగా మనం యాప్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చింది. ఓకే, ఇక్కడ హార్ట్ ఉంది కదా, ఇక్కడ గ్లింప్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. ఫస్ట్ వన్ ట్యాప్ చేసి ఇక్కడ మీకు గ్యాలరీ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ సైజ్ చూపిస్తుంది, ఇక్కడ సైజ్ చూసుకోవాలి, మీకు ఏ సైజ్ కావాలో చూసుకోవాలి. ఓకే, నాకు ఫుల్ ఫోటో కాబట్టి ఫుల్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ జనరేటర్ మీద ట్యాప్ చేయాలి. మనకు ఫోటో అనేది జనరేట్ అవుతుంది. ఇక మనకు కనిపిస్తుంది కదా 5% 7% అని. ఓకే, మనకి ఇక ఫోటో అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. మనకు కాసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక 100 కాగానే మనకి 40 వచ్చేస్తుంది. ఫోటో అనేది యానిమీ ఫోటోలా క్రియేట్ అవుతుంది. ఇలా మీకు చాలా ఫొటోస్ ఉన్నాయి, ఇందులో మీకు నచ్చిన ఫోటో మీరు చేసుకోవచ్చు. ఇంకా చాలా చూపిస్తాను, కొన్ని ఇలా చూపిస్తాను. ఇంకా ఫోటో మాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. చూసారు కదా ఎట్లుందో, యానిమీ ఫోటో చూసారు కదా ఎట్లుందో. ఇక మాకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 4 ఉన్నాయన్నమాట. 4 బాక్సెస్ ఉన్నాయి. 4 బాక్సెస్ మీద కొంచెం డిఫరెంట్ షేప్లా ఉంటాయి అన్నమాట. సెకండ్ ట్యాబ్ ఇస్తే కొంచెం పెద్దగా చూపిస్తుంది. ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. మనం ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ కరెక్ట్ అనమాట. ఓకే, కింద టాయ్ ఉంది కదా, కింద టాయ్ మీద ట్యాప్ చేద్దాం. కొంచెం ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సేమ్ అది ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది. చూసుకున్నారు కదా, సేమ్ అదే కింద ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు వచ్చేసింది. మీ ఫోటో కూడా ఇట్లా మీరు చేసుకోవచ్చు చిన్నపిల్లలాగా. చూపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం అట్లే ఉంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు కిందకి వచ్చేసి ఇక్కడ ఇక్కడ బ్లాస్ట్ డే ఉంది, దీని మీద ట్యాప్ చేద్దాం. సేమ్ ఆ యానిమీ లాగా ఈ యానిమీ అయిపోతుంది ఆ ఫోటో. మీ ఫోటో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ బాయ్స్ చేసుకోవచ్చు, గర్ల్స్ చేసుకోవచ్చు, మీకు ఏమైనా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, సేమ్ అది ఇలా ఫోటో ఎలా ఉందో అలానే వచ్చేసింది కదా. సేమ్ ఆ ఫోటో ఎలా ఉందో అలా వచ్చేసింది. ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేయండి. ఇలా మీకు కనబడుతుంది కదా, ఇక్కడ ఒరిజినల్ ఉంది, స్టిక్కర్స్ ఉంది, ఇక్కడ కంపేర్ ఉంది, దీనికి కంపేర్ ఉంది, అది ఇక్కడ స్లైడ్ ఉంది అనమాట. ఇవన్నీ తిరిగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు ఎలా ఉంటారో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను నేను. సేవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీకు స్టిక్కర్ లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ కంపేర్ లాగా మీ ఇష్టం కూడా వేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ ఇంకా వేరే చూద్దాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనం బ్యాక్ వద్దాం, మనం ఇంకోటి వేరే చూద్దాం. ఇక పోర్ట్రేట్ మీద ట్యాప్ చేసి కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ కొంచెం నెట్వర్క్ కొంచెం స్లో ఉంది. ఇక్కడ స్క్వాడ్ గేమ్ ఉంది, కదా, ఈ మూవీ తెలుసు మీకు అందరికీ. ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక సేమ్ అప్లోడ్ చేసినట్టే అప్లోడ్ చేయండి మీరు కూడా. మళ్ళీ అప్పుడు వేసి ఇక్కడ క్రాప్ ఉంటుంది, రేషియో తీసుకోండి, ఇక్కడ క్రియేట్ అవుతుంది, అది జనరేట్ అవుతుంది. అది జనరేట్ అయినాక చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఇక కింద చాలా ఉన్నాయి, ఇక్కడ మీకు నచ్చగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ స్కై అని, స్టూడియో అని, ఇక్కడ లింక్డ్ అని, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మనం బ్యాక్ వచ్చేద్దాం, ఇంకా మనం వేరే చూద్దాం. ఓకే, మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ గోస్ట్ అని ఉంది, ఇక్కడ పాప్ స్టార్ ఉంది కదా, ఈ పాప్ స్టార్ మీద ట్యాప్ చేద్దాం. ఇవన్నీ మీకు క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా ఈజీగా చేసుకోవచ్చు క్రియేట్. ఓకే, నేను ఫోటో తీసుకుంటున్నాను. ఫోటో తీసుకొని
రేషియో తీసుకోవాలి. రేషియో తీసుకొని జనరేట్ చేసుకోవాలి. అది అవుతుంది అన్నమాట. మీకు యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని చేయండి అనమాట. వచ్చేస్తుంది యాప్ ఫాస్ట్గా వస్తుంది. ఓకే, అయింది కదా, చూసుకోవచ్చు ఇక్కడ ఎలా క్రియేట్ అయిందో చూసుకోవచ్చు మీరు. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది. 4 size 4 ఫొటోస్ చేంజ్ అయింది కదా, మీకు కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ సింపుల్ ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను నేను. ఇంకా మీకు అన్ని ఫొటోస్కు ఇట్లా సేమ్ ఇట్లా వస్తుంది అన్నమాట. స్టిక్కర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఏ కావాలంటే ఇలా ట్యాప్ ఇచ్చి అట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్హాన్స్ ఉంది కదా, మన ఫోటో కూడా క్లారిటీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎన్హాన్స్ ఉంది కదా, ఎన్హాన్స్మెంట్ ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీరు ఏదైతే క్లారిటీ కావాలనుకుంటున్నారో ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నాను నేను. ఓకే, నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్హాన్స్ చేంజ్ అవుతుంది, ఫోటో క్వాలిటీ చేంజ్ అవుతుంది, చూసుకోవచ్చు. అంటే కొంచెం బ్లర్ ఉన్న ఫొటోస్ మంచిగా చూసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జూమ్ చేద్దాం, కొంచెం జూమ్ చేసి చూసుకోవచ్చు ఎలా ఉందో. నాకు ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ టీత్ దగ్గర చూడండి, కనిపిస్తుంది కదా క్లారిటీగా, మంచిగా చాలా క్లారిటీ వచ్చేసింది ఇది. ఇలా సింపుల్గా మీరు పైన డౌన్లోడ్ వేసుకోవచ్చు. సేవ్ ట్యాప్ చేస్తే కనిపిస్తుంది మన ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో. ఇక్కడ మనం సేవ్ ట్యాప్ చేసి మన ఇక్కడ ఆటోమేటిక్గా మన గ్యాలరీకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ యాప్ లింక్ మేము టెలిగ్రామ్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇలా క్రియేట్ చేసుకోండి. మీరు కూడా మన ఛానల్ కొత్తగా ఎవరో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.